హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రీవియస్గా మీరు చూస్తుంటే తనశ్వి క్లాక్లో షేప్స్ పెట్టడం అయితే ప్రాక్టీస్ చేసింది కదా. ఆ తర్వాత ఇవి కూడా మేము ముందే కొనేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇంకా అది పెట్టడం స్టార్ట్ చేసింది కదా, ఇవి కూడా పెడుతుందేమో అన్నట్టుగా ఇచ్చేసాము. జస్ట్ విత్ ఇన్ డేలోనే తను అసలు పెట్టడం స్టార్ట్ చేసింది. ఇది సెకండ్ డే అనమాట. నేను అవన్నీ దానికి బాస్కెట్లో వేసిచ్చాను మిక్స్డ్గా. సో అవన్నీ అయితే పెడుతుంది. ఇంకా కొన్ని కింద అక్కడ ఇక్కడ పడేసి ఉన్నాయి, లెటర్స్వి కూడా ఉన్నాయి అండ్ నంబర్స్వి కూడా ఉన్నాయి అనమాట. ఫస్ట్ అయితే షేప్స్ దానికి క్లాక్లో ట్రైనింగ్ అయి ఉంది కదా, సో ఇది పెట్టేస్తుందేమో అన్నట్టుగా ఇది ఇచ్చేసాము. జస్ట్ వన్ డేలోనే కంప్లీట్ చేసేసింది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కంప్లీట్ పర్ఫెక్ట్గా షేప్ని అయితే ఐడెంటిఫై చేస్తుంది అతను. ఏదైనా కొంచెం ప్లేసింగ్ రాకపోయి ఉండొచ్చు, కానీ అనేది డే 2నే కదా. సో బట్ అయినా నాకు అప్రిషియేట్ చేయాలి అనిపించింది మా పొట్టిదాన్ని. చాలా బాగా పెట్టేసింది. చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. అసలు ఎక్కడ కూడా ఆలోచించట్లేదు, జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లోనే షేప్ ఏంటి ఐడెంటిఫై చేసి కరెక్ట్గా పెట్టేస్తుంది అనమాట. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ టాయ్స్ అయితే తీసుకోండి. చాలా ఎంగేజ్డ్గా ఉంటారు. కంటిన్యూస్గా ఒక 15 days వరకు అయితే ఈ గేమ్ ఆడింది. నేను ఇది ఆల్మోస్ట్ 1 month తర్వాత పోస్ట్ చేస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరక. చూసారు కదా, సో హ్యాపీగా ఎంగేజ్ అవుతుంది. అండ్ వాళ్ళు పెడుతున్నప్పుడు మనం అలా క్లాప్స్తో కానీ వాళ్ళని వావ్, సూపర్, గుడ్, గ్రేట్ అలాంటి వర్డ్స్ ఉపయోగించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా ఇంకా ఫాస్ట్గా పెడతారు. అండ్ వాళ్ళకి ఏంటి అంటే ఇంకా చేయాలి అన్న ఆ కుతూహలం అయితే పెరుగుతుంది. సో ఇలా ఆల్మోస్ట్ అన్ని షేప్స్ పెట్టేస్తుందండి. కాకపోతే ఇంట్లో ఇంకో 2-3 షేప్స్ అయితే మిస్ అయ్యాయి, లేకపోతే అవి కూడా పెట్టేస్తుంది. సో ఇలాంటి షేప్స్ అండ్ క్లాక్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలామంది మదర్స్ అయితే నన్ను అడిగారనమాట, క్లాక్ ఎక్కడ తీసుకున్నారనండి. మేమైతే అది అమెజాన్లో తీసుకున్నాము. అండ్ ఇవి కూడా అమెజాన్ నుంచే పర్చేస్ చేసాము. సెట్ ఆఫ్ 3 వస్తాయి. ఇందులో డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. మేము ఇది కొంచెం మీడియం సైజ్ తీసుకున్నట్టున్నాము. కొంచెం ఎల్ సైజ్ తీసుకుంటే ఇంకా బెటర్గా పెడతారు. అండ్ ఇది 3+ ఏజ్ వాళ్ళకి చూపిస్తుందండి దాని మీద మెన్షన్ చేసి. బట్ మై బేబీ ఈజ్ 18 months నౌ. సో ఏజ్తో సంబంధం లేకుండా కొన్ని యాక్టివిటీస్ అయితే వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉంటాయి. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి యాక్టివిటీస్ చేయించడానికి ట్రై చేయండి. వాళ్ళు బిజీ ఉంటారు, మనం వాళ్ళని చూస్తూ హ్యాపీగా ఉండొచ్చు, మన పనులు కూడా మనం చాలా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తనశ్వి కోసం లైక్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. లవ్ యూ.